సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కౌంటర్ వేశారు. ఎమ్మెల్యేలను కొనేందుకు గేట్లు తెరవడం కాదు, ఎండుతున్న పంటలకు సాగర్, శ్రీశైలం, కాళేశ్వరం గేట్లు ఎత్తాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలను కొనాలనే సోయి తప్ప ప్రజల కష్టాలపై కాంగ్రెస్కు పట్టింపు లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కరువు పాపం కాంగ్రెస్దే అని మండిపడ్డారు. ఇక కేసీఆర్ ఉంటే కరువు వచ్చేది కాదన్న జగదీష్ రెడ్డి డ్రామాలతో ప్రభుత్వాన్ని నడపడం మాని ఇప్పటికైనా సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సూర్యాపేటలో నిర్వహించిన యాదవ్ సంఘం కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. వ్యాపారస్తులను భయపెట్టించి ఎట్లా డబ్బులు సంపాదించాలి, తీసుకుపోయి ఢిల్లీకి ఎట్లా ముడుపులు కట్టాలన్న సోయి తప్ప ప్రజల పట్ల పరిపాలన పట్ల సోయి లేదు. ఏ నీళ్ళు ఎక్కడికి వస్తాయో తెలియదు, కానీ ఎక్కడ డబ్బులు ఉన్నాయో ఎట్లా వసూలు చేయొచ్చో మాత్రమే తెలుసు వీళ్ళకి. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని అబద్ధాలు ప్రచారాలు చేయాలనుకున్నా ఇక ప్రజలు నమ్మరు. తెలంగాణ ప్రజలు మీ అబద్ధాల యుగం ముగిసిపోయింది, అయిపోయింది ఎన్నికల ముందు వరకే. ఇవాళ మీరు చేస్తున్న ప్రతిదీ కూడా తెలుసు. ఎవరెవరి దగ్గర ఎట్లా వసూలు చేస్తున్నారో, ఏ వ్యాపారుల దగ్గర ఎట్లా వసూలు చేస్తున్నారో. తెలంగాణ సొమ్మంతా తీసుకుపోయి ఢిల్లీలో కట్టి వస్తున్నారు. తెలంగాణ రైతుల శ్రమంతా తీసుకుపోయి ఢిల్లీలో కట్టి వస్తున్నారు. తెలంగాణ వ్యాపారుల కష్టమంతా తీసుకుపోయి ఢిల్లీలో కట్టి వస్తున్నారు. గీ సోయి తప్ప పరిపాలన సోయి లేదు.